నమస్తే నాగేశ్వర్ గారు. తీవ్ర నేర అభియోగాలపై అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి కూడా పదవిని కోల్పోయే అత్యంత కీలకమైన బిల్లుల విషయంలో లోక్సభలో ఉద్రిక్తతకు కారణమయ్యాయి సార్. ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధము అంటూ ఆరోపిస్తూ ఉన్నాయి. ఎందుకు సార్ ఈ బిల్లుల్ని ప్రతిపక్షాలు అంతలా వ్యతిరేకిస్తూ ఉన్నాయి? అంటే ఈ బిల్లు తీవ్ర నేరాలు అనేది కాదు, స్పెసిఫిక్గా డిఫైన్ చేయాలంటే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడేటువంటి నేరాలలో 30 రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కేంద్ర రాష్ట్ర మంత్రులైనా పదవులు కోల్పోతారు. ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది, నేరస్తులైన వారు పదవుల్లో ఉండడం ఏంటి, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రులు ఏం పౌరుల కన్నా గొప్ప వాళ్ళ? సివిల్ సర్వీసెస్ అధికారులకు కూడా ఈ రకమైన రూల్స్ ఉన్నాయి కదా. వాళ్ళు కనుక నిర్దిష్ట పీరియడ్ కన్నా ఎక్కువ జైల్లో ఉంటే ఉద్యోగం పోతుంది కదా. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా పౌరులకు లేని హక్కులు ఎందుకు ఉండాలి అనే వాదన కనిపిస్తుంది. ఎందుకంటే క్రిమినల్ నేతలు జైల్లో ఉంటే వారు ప్రభుత్వాలను ఎలా నడపగలుగుతారు వారు అనే వాదన సహజంగా వస్తుంది. కానీ ఇందులో ఉన్న సమస్య ఏంటి అంటే, ఒకటి కన్విక్ట్ అయితే పదవి పోవడం వేరు. అంటే నేరం రుజువై శిక్ష పడితే పదవి పోతుంది ఇప్పుడున్న చట్టాల ప్రకారం కూడా. కానీ ఇందులో నేరం రుజువు కాకపోయినా కూడా శిక్ష పడుతుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్కు వ్యతిరేకం. నేరస్తునికి శిక్ష పడాలి తప్ప నేరం ఆరోపించబడినందుకే శిక్ష పడకూడదు కదా. నేరస్తుడుగా నిరూపితమై కన్విక్ట్ అయి శిక్ష పడితే పదవిలో ఉండకూడదు, ఎందుకంటే అతను నేరస్తుడే గనక. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ బిల్లు నేరస్తుడు కావాల్సిన అవసరం లేదు. నీ పైన అభియోగం మోపబడి ఆ కేసు కనుక 5 సంవత్సరాలకు పైన ఉండే కేసు అయితే, భారతీయ న్యాయ సంహితలో అనేక కేసుల్లో మోర్ దెన్ 5 years జైలు పడవచ్చు. అలాంటప్పుడు 30 రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉంటే ఆటోమేటిక్గా పదైపోతుంది. ఇప్పుడు మనకు గుర్తులేదు, నాకు చంద్రబాబు నాయుడు కూడా 30 రోజుల కన్నా ఎక్కువనే జైల్లో ఉన్నట్టున్నారు. 52 days ఉన్నాడు. ఐ థింక్ ఆ కేసు కూడా మోర్ దెన్ 5 years జైలు శిక్ష పడుతుంది. ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి. సో ఆయన ఉద్యోగం ముఖ్యమంత్రి పదవి పోయేది చంద్రబాబు నాయుడు. న్యాయమా, ధర్మమా? అది అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసుని, అది రాజకీయ కక్షతో పెట్టిన కేసుని అందరికీ తెలుసు. కానీ ఆ కేసులో కూడా చంద్రబాబు నాయుడు పదవి పోయేది. సో అందువల్ల దీన్ని అంగీకరిద్దామా? దురదృష్టం తెలుగుదేశం ఈ బిల్లుకు మద్దతు ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మరి రాజీనామా చేశారా? పదవి పోయిందా? పోవడాన్ని అంగీకరించుదామా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ కేసు నిజంగానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏముంది అనే చర్చ మనకు వేరే చర్చ. కానీ అందరికీ తెలుసు కావాలని పెట్టింది, రాజకీయ కక్షతోనే పెట్టిందని. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి పోవడాన్ని తెలుగుదేశం సమర్థిస్తుందా? కానీ ఈ బిల్లు సమర్థించింది పార్లమెంట్లో, ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నాం కనుక సమర్థించాం. సో ఈ తెలుగుదేశము వైసీపీని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే లిక్కర్ కేసులో 16 నెలలు జైలు, 30 రోజుల కన్నా ఎక్కువ జైల్లో పడేస్తే కథమే, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి పోతుంది. సో ప్రతిపక్ష నేత పదవిలో ఉన్నప్పుడు కనుక జరిగితే ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది. ఇది అంగీకరించుదామా చెప్పండి? ఫండమెంటల్ క్వశ్చన్ మనకి ఏంటంటే, అన్లెస్ ప్రూవెన్ గిల్టీ, ఇన్నసెంట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ మన న్యాయ సూత్రం. అంటే ఒక వ్యక్తి నిరూపితమయ్యేంత వరకు అతను నేరస్తుడు కాదు. ఇది మన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఇన్నసెంట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ అనేది ఫండమెంటల్ క్వశ్చన్. క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, నిరూపించబడినంత కాలం నేరస్తుడు కాదు కనుక నేరస్తుడే కాకముందు శిక్ష ఎలా వేస్తావు? ఇది మొదటిగా ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సిన అంశం. ఇక రెండవది ఏంటి అంటే, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? భారతీయ న్యాయ సంహితలో అనేక కేసులు మోర్ దెన్ 5 years పైన కేసులు, ఇవాళ అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా ఇష్టారాజ్యంగా పెడుతున్నాయి. ఇప్పుడు అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష ముఖ్యమంత్రి తొలగించాలంటే చాలా సింపుల్. ఈడీని పురమాయిస్తే ఒక కేసు పెడుతుంది, చాలా సీరియస్, మోర్ దెన్ 5 years జైలు శిక్షణ కేసు పెడుతుంది, 30 రోజులు జైల్లో ఉంటుంది. ఎందుకంటే 90 days దాకా కూడా జైల్లో పెట్టచ్చు మీకు కొన్ని కేసులు అయితే.
ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ లాంటి పిఎంఎల్ఏ లాంటి ఈడీ కేసులు అయితే నీకు ఎక్కువ మోర్ దెన్ 30 days కూడా జైల్లో పెట్టచ్చు. పోలీస్ జైల్లో పెట్టడం అనేది ఆశ్చర్యమేం లేదు. అరవింద్ కేజ్రీవాల్ పైన ఏది నిరూపితమైంది, మనీష్ సిసోడియా పైన ఏది నిరూపించబడింది, మోర్ దెన్ 30 days జైల్లో ఉన్నారు కదా వాళ్ళు. సో మరి చంద్రబాబు నాయుడు పైన ఏది నిరూపించబడింది, జైల్లో ఉన్నారు కదా. అంటే జైల్లో 30 రోజులు ఉండడము పెద్ద సమస్య కాదు. 5 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే కేసులు పెట్టడము పెద్ద ఇబ్బంది కాదు. అని నీకు రాజకీయ ప్రత్యర్థుల్ని పదవుల్లో లేకుండా తొలగించడానికి అధికారాన్ని తీసుకోవడం ఇది రాచరికమవుతుందా, ప్రజాస్వామ్యం అవుతుందా? నీకు నచ్చిన వాళ్ళని తొలగిస్తే పోనీ ఈడీ కేసుల చరిత్ర ఏంటి? మోర్ దెన్ 5,000 కేసెస్ మనం పరిశీలిస్తే కన్విక్షన్ రేట్ 38. అంటే 5,000 కేసుల్లో కన్విక్షన్ రేట్ లెస్ దెన్ 1%. అంటే 10 మంది లెస్ దెన్ 1%. అంటే 100 మందిలో ఒక్కరికి కూడా శిక్ష పడ్డం లేదు. కానీ 99 మంది పదవులైతే కోల్పోతారు కదా. ఇది ఏ రకంగా న్యాయం? మళ్ళీ ఈడీ పెట్టిన కేసుల్లో 95% ప్రతిపక్ష నేతలపైన కేసులు. అంటే దీని అర్థం ఏంటి? నేరం చేయకపోయినా మనకు నచ్చని ప్రతిపక్ష రాజకీయ ప్రత్యర్థుల్ని పదవుల నుంచి తొలగించడానికి కాదా ఇది? ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం మామూలు విషయం కాదు కదా. పైకోమో ప్రజా జీవితంలో అవినీతి ఉండకూడదు, నేరమయ రాజకీయాలు ఉండకూడదు, నేరస్తుల్ని రాజకీయాల్లో ఉండనివ్వకూడదు, అందుకొరకు ఈ బిల్లు తెస్తున్నామంటున్నారు. ఆచరణలో రాజకీయ ప్రతిపక్షం లేకుండా చేసుకోవటానికి ఎత్తుగడ. ఇక మూడవది వాదన ఏంటి అంటే పౌరులు వేరు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వేరా, అధికారులు సైతం పదవి కోల్పోతారు కదా అని. అధికారులు పదవి కోల్పోవడం వేరు, ప్రజలు ఎన్నుకున్న వారు పదవి కోల్పోవడం వేరు. ఇప్పుడు అధికారులు లేని వాళ్ళు పదవి కోల్పోవడం ఇది డిఫరెంట్ కేసు. అది నీకు సివిల్ సర్వీస్ రూల్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నారు, ప్రభుత్వం నియమించలేదు వాళ్ళను. ఎవరో నియమించాలి, అధికారులనేమో ప్రభుత్వం నియమిస్తుంది. ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటారు కనుక ప్రజలు ఎన్నుకున్న వారిని అధికారులపైన రాజకీయ కక్షలతో కేసులు ఉండవు కదా. అధికారులపైన నీకు రాజకీయ కక్షలతో కేసులు పెట్టడం అనేది జరగదు కదా. కేసులు పెట్టేది రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెడుతున్న సమయంలో, అది కూడా ఏది ప్రూవ్గాని కేసులు పెడుతున్న సమయంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పదవుల్లో ఉన్న వారిని తొలగించడం ప్రజల చేతుల్లో ఉండాలి తప్ప వేరే వాళ్ళ చేతులు ఉండద్దు. నిజంగానే వాళ్ళు నేరస్తులైతే ప్రజలే శిక్షిస్తారు. ప్రజాస్వామిక ప్రక్రియలో న్యాయ వ్యవస్థ ఫైనల్గా శిక్ష వేస్తే వాళ్ళ పదవి కోల్పోవడం వేరు. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. అంటే నీ పైన కేసు అంటూ ఉంటేనే నువ్వు పదవి కోల్పోతావు. ఇది ఏ రకమైన ప్రజాస్వామిక రాజ్యాంగ సూత్రం అవుతుంది? దీనికి వాదన ఏంటి అంటే ఇంకొక వాదన రీఇన్స్టేట్ కావచ్చు కదా. ఎందుకంటే మీ పార్టీ అధికారంలో ఉంటుంది. సో 52 రోజులు జైల్లో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి పోతే మళ్ళీ ఈ లోపల ఇంకెవరన్నా ముఖ్యమంత్రి అవుతారు, లోకేష్ అవుతాడు, తెలుగుదేశం వాళ్ళు అవుతారు కదా అని ఒక వాదన. కానీ మనకు జార్ఖండ్లో ఏం జరిగింది? సో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. కేజ్రీవాల్ చేయలేదు కానీ హేమంత్ సోరెన్ చేశారు. చంపాయ సోరెన్ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ పెట్టుకుంది. తర్వాత ఆయన మళ్ళీ హేమంత్ సోరెన్ వచ్చాక చంపాయ సోరెన్ ఏమంటాడు? ఆయన తనకే ముఖ్యమంత్రి పదవి కావాలి అంటాడు. ఎందుకంటే బీజేపీ ఆయన ఎక్కించింది, బీజేపీ ఆయనకు మద్దతు ఇచ్చింది. దాంతో ఇవాళ ఆయన జార్ఖండ్ తనను ముఖ్యమంత్రి చేసిన పార్టీని వదిలి బీజేపీలో ఉన్నాడు. మన తెలియదా వనవాసానికి వెళ్ళి వస్తే పాండవులు కౌరవులు రాజ్యం ఇచ్చారా? ఏం జరుగుతుంది? రీఇన్స్టేట్ కావచ్చు పాండవులు, ఎందుకంటే పాండవులు శాశ్వతంగా రాజ్యం కోల్పోలేదు. అసలు వనవాసమే కదా వాళ్ళకు శిక్ష పడింది. మరి వనవాసము అలాగే అజ్ఞాతవాసము అరణ్యవాసం పూర్తి చేసుకొని వచ్చాక న్యాయంగా అయితే పాండవుల రాజ్యం పాండవులకు ఇవ్వాలి కదా దుర్యోధనుడు. కానీ ఇవ్వలేదు కదా, 5 ఊర్లు ఇవ్వమని ఇవ్వలేదు కదా. సో మహాభారతంలోనే ఉదాహరణ ఉంది కదా మనకు. సో ఒకసారి కనుక పదవి కోల్పోతే అది కేంద్రంలో అధికారం ఉన్న వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి వాళ్ళకు వ్యతిరేకంగా ఏం చేయొచ్చు అనే చరిత్ర సాక్ష్యం కదా. ఎన్టీ రామారావు పదవి కోల్పోలేదు. ఎన్టీ రామారావు దేశంలో లేనప్పుడు ఏ రకమైన కుట్రవన్నీ నాదెళ్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేసి ఆఖరికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి తీసేయలేదా? మన చరిత్ర చూడలేదా? అందువల్ల ప్రాక్టికల్గా ఏం జరుగుతుందనేది ముఖ్యం తప్ప థియరీ కాదు. ఎస్, థియరిటికల్గా కరెక్ట్. ఒకసారి 30 రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉన్నావు, ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవి పోతుంది. మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చావు,
అది 30 రోజుల తర్వాత విడుదలయ్యావు, ముఖ్యమంత్రిగా నీ పదవి కొనసాగుతుంది అని అనొచ్చు. అదే పార్టీ కదా, అదే పార్టీ ఎన్నుకుంటుంది కదా అని. అలా ఎన్నుకొనిస్తారా? అందుకే జంపాయిసరని ఉదాహరణ చెప్పాను. ఈలోగా తాత్కాలికంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తిని బీజేపీ లోబరుచుకొని తిరుగుబాటుకు, పార్టీలోని అంతర్గత తిరుగుబాటుకు కారణం అవుతుందనేది ఉదాహరణ కదా చెప్పేస్తుంది. సో అందువల్ల రీఇన్స్టేట్మెంట్ అనే క్లాస్ కూడా లేదు ఇందులో వాస్తవంగా బిల్లులో. కానీ పొలిటికల్గా సాధ్యమే, ఎందుకంటే సేమ్ పార్టీ అధికారంలో ఉంటుంది కనుక ఖచ్చితంగా మళ్ళీ రీఇన్స్టేట్ కావచ్చు. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? థియరిటికల్ కరెక్ట్, ప్రాక్టికల్గా ఈరోజు ఆ రకంగా తాత్కాలికంగా ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని భారతీయ జనతా పార్టీ లోబరుచుకుంటుంది. అతను పార్టీలోనే నాకే ఒక సీఎం పదవి కావాలని తిరుగుబాటు చేస్తాడు. ఆ రకంగా రాజకీయ పార్టీని చీల్చి చెండాడటానికి ఇది ఒక ఆయుధం కాదా? మా జార్ఖండ్లో జరిగిందే కదా, మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చలేదా, శివసేనని చీల్చలేదా? సో మీకు ఏడీఎంకేలో పన్నీర్ సెల్వన్ను ఉపయోగించుకొని ఏడీఎంకేను ముక్కలు చేద్దామని బీజేపీ ప్రయత్నించలేదా? ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి కదా. సో అందువల్ల థియరిటికల్గా బిల్లులో ఏముంది అనే దానికన్నా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది ఒక కీలకమైన అంశం. అందువల్ల ఇక ఇంకో వాదన ఏంటంటే, జైల్లో ఉంటాడు మంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి అనుభవం ఉంది కదా, కోర్టు అతన్ని ఈవెన్ బెయిల్ మీద విడుదలైనప్పుడు కూడా మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి పోకూడదు అని కండిషన్స్ పెట్టింది కదా అని. సో గవర్నెన్స్ నిలిచిపోదా అని. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కలెక్టివ్ ఫంక్షనింగ్ ఉంటుంది. పార్లమెంటరీ డెమోక్రసీలో సీఎం అండ్ అదర్ మినిస్టర్స్ ఆర్ ఈక్వల్. సో అందువల్ల జైల్లో ఉండి ప్రభుత్వం నడపచ్చా, నడపరాదా, నడపడం సాధ్యమా, ఫంక్షనల్గా దాన్ని ఎలా డీల్ చేయాలనేది వేరే సబ్జెక్ట్ కదా. అందువల్ల నీవు ప్రభుత్వం నడవదన్న పేరిట ముఖ్యమంత్రిని తొలగిస్తా అంటే అది ఏ రకంగా రాజకీయంగా కరెక్ట్ అవుతుంది? సో ఇవాళ ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళు చాలా సులభంగా ప్రతిపక్ష ముఖ్యమంత్రి తొలగించవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉంటే ప్రతిపక్ష ముఖ్యమంత్రి తొలగించడానికి ఇది ఇంకో వాదన, ఇది బీజేపీకి కూడా వర్తిస్తుంది కదా. ఇది ఒక్క పార్టీకి ఎట్లవుతుంది? రేపు నరేంద్ర మోడీని కూడా 30 రోజులు జైల్లో పెడితే ఆయన పదవి కూడా పోతుంది కదా, అమిత్ షాని జైల్లో పెడితే ఆయన పదవి కూడా పోతుంది కదా. కానీ ప్రాక్టికల్గా జైల్లో ఎవరు పెట్టాలి? ప్రతిపక్షాలు పెట్టగలవా? ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? సో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రికి కానీ మంత్రులకి కానీ 5 ఏళ్ల కన్నా పైగా శిక్ష పడే కేసులు పెట్టి వాళ్ళ 30 రోజులు జైల్లో పంచడం ఎవరు సాధ్యమవుతుంది? అంత ఇండిపెండెంట్గా ఈడీ, సిబిఐ మన దగ్గర పనిచేస్తాయా? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కన్నా పైన శిక్ష పడి కేసులో 30 రోజులు జైల్లో ఒక మంత్రిని ఇప్పుడున్న సిస్టంలో సిబిఐ, ఈడీ పెట్టగలుగుతుందా? ప్రాక్టికల్గా జరుగుతుందా? పెడితే ఎక్కడన్నా జరిగిందా? పోనీ అధికార పార్టీ ముఖ్యమంత్రులు కూడా వర్తిస్తుంది, నిజమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి 30 రోజులు జైల్లో పెట్టుకోవాలంటే సాధ్యమా? ఎవరు పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజకీయ కక్షతో పెట్టాడు. ఇప్పుడు ఆయన ఎవరు పెడతారు? పెట్టలేరు కదా. ఇవాళ ఎవరిని పెట్టగలుగుతారు? రేవంత్ రెడ్డి పెట్టగలుగుతారు కావాలంటే కేంద్ర ప్రభుత్వం. అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్టీ సిద్ధరామయ్యను, స్టాలిన్ను, పినరాయి విజయన్ను, మమతా బెనర్జీని పెట్టగలుగుతుంది. కానీ మీకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిలో, రాజస్థాన్ ముఖ్యమంత్రిలో 30 రోజులు జైలు ఎవరు పెట్టాలి? అంటే క్లియర్గా ప్రతిపక్షాన్ని, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇదివరకు అనుసరిస్తున్నటువంటి అనేక పద్ధతులకు ఇవాళ ఇప్పటిదాకా పొలిటికల్ పద్ధతులు బీజేపీ అనుసరించింది. ఉదాహరణకు గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్ అనుభవం ఉంది. కర్ణాటకలోమో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చింది. ఇది పొలిటికల్ పద్ధతి. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్ నాయకులు తమ వైపు తిప్పుకొని ప్రభుత్వానికి కూల్చింది. ఇక్కడ కర్ణాటక ఒక ఉదాహరణ, ఎమ్మెల్యేలను లాక్కొని ఏకంగా ఒక పెద్ద చీలికనే తెచ్చి లాక్కోవడం అనేది రెండవ ఉదాహరణ మధ్యప్రదేశ్. మూడవది మహారాష్ట్రలో శివసేనను అలాగే ఎన్సీపీని ఇట్టలీలోనా చీల్చి అక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ పొలిటికల్ ప్రయత్నాలు అంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, పార్టీలో చీలికలు తేవడం, పార్టీనే ముక్కలు చేయడం, ఆఖరికి ఉద్ధవ్ ఠాక్రేది ఇప్పుడు ఒరిజినల్ శివసేన కాదు, ఏక్నాథ్ షిందేది ఒరిజినల్ శివసేన అయిపోయింది. ఇలా చేయడం ఇప్పటిదాకా చేసింది. ఇప్పుడు చట్టాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూల్చే పని. ఇప్పటిదాకా రాజకీయ ప్రయత్నాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏకంగా లీగల్ మార్గంలోనే
ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడానికి, ప్రతిపక్ష ముఖ్యమంత్రులను అధికారంలో లేకుండా చేయడానికి, ప్రతిపక్ష పార్టీలను అస్థిరపరచడానికి, ప్రతిపక్ష పార్టీలో తిరుగుబాటులు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుగడ కదా. పైకి ఏం కనబడుతుంది? క్రిమినల్ నేతల్ని ముఖ్యమంత్రులు ఎలా ఉంటారని. ఇది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. ఏ పార్టీకి ఎందుకు వర్తిస్తుంది? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రత్యర్థం చేయగలుగుతారు. బీజేపీ అధికారంలో లేకపోతే బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇదే గది పడుతుంది. అనుమానం ఏముంది? సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి జరుగుతుంది. అధికారంలో లేని వాళ్ళకి ఎందుకు జరుగుతుంది? కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళు ఈ పని చేయగలుగుతారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మంత్రుల మీద వాళ్ళే కేసులు పెట్టి పంపించుకోవాలని అవసరమే ఉండదు కదా. అందువల్ల క్లియర్గా ఇది ఫెడరల్ వ్యవస్థకు కూడా ప్రమాదకరం. అంటే రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గవర్నర్లను ఉపయోగించి, పార్టీలను చీల్చి, ఎమ్మెల్యేలను కొని, కుట్రలు పన్ని ఇప్పటిదాకా ప్రభుత్వాలు కూల్చారు. ఇప్పుడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈడీ కేసు పెడుతుంది, 5 ఏళ్ల కన్నా పైన శిక్షణ కేసు పెడుతుంది. దాంతో కోర్టులకు జైలుకి వెళ్తారు. బెయిల్ రాకుండా ఆపచ్చు. బెయిల్ ఎవరికి వస్తుంది? మనీష్ సిసోడియాకు బెయిల్ రాదు. కానీ గుర్మీత్ రామ్ రహీం సింగ్ అనేక మందిని పైన అత్యాచారం చేశారని ఆరోపణ ఉన్నటువంటి వారికి మీకు శిక్ష బెయిల్ వస్తుంది. మనీష్ సిసోడియాకు రాదు. ఎందుకంటే ఢిల్లీలో స్కూళ్ళను బాగు చేశాడు కదా. ఢిల్లీలోని స్కూళ్ళను అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చే స్థాయిలో బాగుపరిచిన మనీష్ సిసోడియాకు నెలల తరబడి బెయిల్ రాదు. కానీ అత్యాచారాలు జరిపిన గుర్మీత్ రామ్ రహీం సింగ్ జైల్లో తక్కువ కాలం ఉంటాడు, పెరోల్ ఎక్కువ కాలం ఉంటాడు. మీరు చూడండి లెక్కలు. జైల్లో తక్కువ కాలం ఉన్నాడు, పెరోల్ మీద ఎక్కువ కాలం ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళ ఓట్లు బీజేపీకి కావాలి. హర్యానాలో ఇస్తారు, ఆ ప్రాంతంలో. కానీ అందువల్లనే బయట ఉంటాడు. మీకు ఆసారాం బాపు చిన్నారుల పైన లైంగిక వేధింపుల కేసు, ఆయనకు బెయిల్ వస్తుంది. కానీ మీకు అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రాదు 30 రోజుల దాకా. సో ఇక్కడ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. మనీష్ సిసోడియా కన్నడగట్టిన నేరస్తుడు, గుర్మీత్ రామ్ రహీం సింగ్ కాదు, ఆసారాం బాపులకు కాదు. ఇది కదా రాజకీయం నడుస్తున్నది. అందువల్ల అందుకే ప్రతిపక్షాలు ఇది రాజ్యాంగానికే గొడ్డలు పెట్టు అని చెప్పడం. పైకోమో పొలిటికల్ మొరాలిటీ, రాజకీయాల్లో నైతిక విలువలు, నేరరహిత రాజకీయాలు ఉండాలి. అదంతా కరెక్ట్. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది పాయింట్ కదా. ప్రాక్టికల్గా మన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో చెప్పింది ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను తొలగించాలి. ఎవరు పడతాళ్ళు తొలగించే అధికారం ఇస్తే అది ప్రజాస్వామ్యమే కాదు. మీకు అధికారులతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పోల్చే అవకాశం లేదు. అధికారులు ఒకసారి పదవిలో ఉంటే రిటైర్ అయ్యేదాకా ఉంటారు. ముఖ్యమంత్రులు ఉంటారా? ముఖ్యమంత్రుల మధ్యలో ప్రజలు శిక్షించి ఇంటికి పంపించచ్చు. 175 సీట్లో 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఈసరించుకుంటే 11 సీట్ల పరిమితం అయ్యాడు. ప్రజలకు అధికారం ఉంటుంది. కానీ మీకు ఉన్నది ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రజలు తీసేయగలుగుతారా? అందువల్ల ప్రజాకోర్టులో శిక్ష ఉన్న వ్యవస్థలు వేరు, ఆ శిక్ష లేని వ్యవస్థలు వేరు. ఎస్, నేరమయ రాజకీయాల్ని ఆపాల్సిందే. కానీ ఈ బిల్లు ద్వారా మేము నేరమయ రాజకీయాలు ఆపుతామని బీజేపీ అంటే ఆశ్చర్యమెత్తది. అశోక్ చౌహాన్ గుర్తొస్తారు, ఆదర్శ శైలి కుంభకోణం, హేమంత్ బిశ్వా శర్మలు గుర్తొస్తారు. అసలు దేశంలో ఎక్కడ అరాచకాలు, అవినీతి, నేరాలు చేసినా వాళ్ళు బీజేపీలో చేరి పవిత్రమవుతున్నారు కదా. కేసీఆర్ చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మాణం అవుతున్నారు కదా. సో ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతుంటే మీకు ఈ బిల్లు మేమేవో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ను ఎదుర్కోవటానికి చేస్తున్నాం, అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న ముఖ్యమంత్రులు జైలు నుంచి పాలన ఏంటి అనే వాదన ఆప్టిక్స్కి ఉపయోగపడుతుంది. కానీ లోతుల్లోకి వెళ్తే ఇది ఎంత ప్రమాదకరం అర్థమవుతుంది కదా. ఇక ఆన్లైన్ గేమింగ్ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025కి లోక్సభలో ఆమోదం లభించింది సార్. సో ఈ బిల్లు ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్లు నిర్వహించిన, ప్రచారం చేసిన జైలు శిక్ష, అలాగే భారీ జరిమానా విధిస్తారు. ఏంటి సార్ ఈ బిల్లు ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ఈ బిల్లు తేవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ 1,000 కోట్ల పరిశ్రమ, మామూలుది కాదు. ఇప్పుడు యూపీఐ డేటా ప్రకారం ఏప్రిల్ జూలై మధ్యకాలంలో ఇవాళ మీడియాలో వచ్చిన కథనం కోట్ చేస్తే నేను ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేదు, 41,000 crore 41,000 కోట్లట కేవలం ఏప్రిల్ టు జూలై మధ్య కాలంలోనే.
చూడండి ఏ స్థాయిలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారో చూడండి. సో ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల ఒకటి ప్రభుత్వం ఆందోళన ఏంటంటే ఈ డబ్బులు వల్ల ఆఫ్షోర్ అకౌంట్స్లో పార్కింగ్ చేసి మనీ లాండరింగ్ జరుగుతుంది, ఈవెన్ టెర్రర్ ఫైనాన్సింగ్ కూడా ఇది ఉపయోగించుకుంటున్నారు అన్నది ప్రభుత్వ ఆరోపణ. ఎందుకంటే ఈ ఆన్లైన్ గేమింగ్లో మనీ చేతులు మారడం ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రమాదకరమైన వారి చేతులకు వెళ్తుంది అని. రెండవది ముఖ్యమైనది మనందరికీ చుట్టూ ఉన్న సమాజంలో తెలిసింది సామాజిక ఆర్థిక కోణం. ఇవాళ మన ఇళ్లలో మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలోనే కనబడుతుంది. చూడండి 10వ తరగతి 9వ తరగతి చదువుతున్న పిల్లవాడు కూడా తల్లి కార్డు తీసుకోనో తండ్రి కార్డు తీసుకొని గేమ్ ఆడి డబ్బులు కోల్పోవడం చూస్తున్నాం మనం. సో ఆన్లైన్ రెమీ అని అలాగే ఆన్లైన్ గేమ్స్ ఇతర రకాల గేమ్స్ ఆడుతూ డబ్బులు కోల్పోవడం, చాలా కుటుంబాలు దివాలా తీయడము, యువకులు ఆత్మహత్యలు చేసుకోవడము, అప్పుల పాలవడము ఒక పెద్ద సోషల్ ఎకనామిక్ క్రైసిస్ పాయింట్గా మారిపోయింది ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ. అందువల్ల దీన్ని నివారించడానికి ఒక సామాజిక ఆర్థిక సంక్షోభానికి కారణమవుతున్నటువంటి ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీని నిరోధించడానికి ఒక ప్రభుత్వం తీసుకున్న చర్య. సో అందువల్ల చాలా కఠినమైన శిక్షలు కూడా వినట్లు నిర్వహిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,00,000 వరకు ఫైన్ కూడా వేస్తారు. ఈవెన్ అడ్వర్టైజ్ చేసిన ప్రమోట్ చేసిన ఇప్పుడు మనం ఇటీవల సినిమా ప్రముఖులపై కూడా ఆన్లైన్ గేమ్స్ను ప్రమోట్ చేశారని చెప్పి వాళ్ళపైన కేసులు కూడా పెట్టారు. సో ఆ కేసులు ఇప్పుడు ఇంకా కఠినతరం అవుతాయి. మీకు వారికి ఒకవేళ ఎవరైనా యాక్టర్ ప్రమోట్ చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు కూడా జుర్మానా పడుతుంది. సో అందువల్ల నిర్వహించడమే కాదు ప్రమోట్ చేయడం కూడా ఒక పెద్ద నేరంగా ఇది మారిపోతుంది. సో సహజంగా గేమింగ్ ఇండస్ట్రీ వాదన ఏంటంటే దీనివల్ల ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోతుంది. ఒక అంచనా ప్రకారం జిఎస్టీ ద్వారానే $4 బిలియన్ $400 కోట్ల కోల్పోతుంది అని ఒక అంచనా. అది అగైన్ సబ్జెక్ట్ టు ఇండిపెండెంట్ వెరిఫికేషన్, మీడియాలో వచ్చిన ఫిగర్ నేను చెప్తున్నాను. బట్ ఒకటి మాత్రం నిజం, భారీ ఎత్తున ప్రభుత్వానికి కూడా ఆదాయం కోల్పోవచ్చు. కానీ సమస్య ఏంటి? ప్రభుత్వానికి ఆదాయం కాదు కదా, ఒక సమాజంలో ఒక సంక్షోభంగా మారినటువంటి ప్రజలు అడిక్ట్ అయిపోయి డబ్బులు కోల్పోతుంటే ఈ గ్యాంబ్లింగ్ లాగా మారిపోతే దీనికి ఎలా అడ్డుపట్ట వేయాలా వద్దా? అయితే ఇక్కడ ఒక వాదన మొదటి నుంచి కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ నిషేధించాలా, నియంత్రించాలా, నివారించాలా అని చర్చ జరిగినప్పుడు కూడా ఒక డిబేట్ ముందుకు వస్తుంది. స్కిల్ వర్సెస్ లక్. గేమ్స్లో కూడా 2 రకాలు ఉంటాయి, స్కిల్స్ అండ్ గేమ్స్. ఈవెన్ స్కిల్ గేమింగ్ ఇండస్ట్రీలో కూడా 2 లక్షల మంది దాకా ఉపాధి కూడా పొందుతున్నారని. స్కిల్ గేమ్ అంటే ఒక నైపుణ్యంతో ఆడే గేమ్, నీకు లక్తో ఆడే గేమ్, ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆఫ్లైన్ గేమ్స్ కూడా ఉంటాయి, షూటింగ్ ఉంటుంది, నువ్వు కరెక్ట్గా కనుక షూట్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి, గురి తప్పితే డబ్బులు పోతాయి. ఉదాహరణకు ఇందులో స్కిల్ ఉంది, ఇలా లక్కేం లేదు. సో నీకు కనుక షూటింగ్ సరిగ్గా వస్తే అవుతారు. కానీ ఇవాళ ప్యాక్ ఆట ఆడుతారు, మనకు ప్యాక్ ఆటలో నీ కార్డు పడితే నీ అదృష్టం. అప్పుడు కొంత స్కిల్ ఉండవచ్చు, కార్డు ఎప్పుడు నువ్వు ప్యాక్ చేయాలి, ఎప్పుడు ఏ కార్డు వెయ్యాలి, ఏ సీక్వెన్స్ను కాపాడుకోవాలి, ఇందులో కొంత స్కిల్ ఉంటే ఉండవచ్చు, లేదని నేను అంటలేను. కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ అయితే లక్కే కదా. నీకు ఫస్ట్ కార్డ్స్ పడడం కానీ ఎదుటి వాళ్ళు కార్డు వేయడం కానీ నీ చేతిలో లేదు. ఫస్ట్ నీకు ఏ కార్డ్స్ పడతాయో నీ చేతిలో లేదు, తర్వాత నీ పక్కవాడు ఏ కార్డు కింద కొడతాడో నీ చేతిలో లేదు. ఈ 2 లక్కే. ఆ తర్వాత నీ కార్డ్స్ను ఎలా మెయింటైన్ చేయాలి, నువ్వు సీక్వెన్స్ను ఎలా కాపాడుకోవాలి, ఏది పడేయాలి, ఏది ఉంచుకోవాలి, ప్యాక్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, రిస్క్ ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ కూడా కొంత స్కిల్ ఉండొచ్చు, ఒక సమ్ ఎలిమెంట్ ఆఫ్ స్కిల్. కానీ మోర్ దెన్ దట్ బేసికల్లీ లక్. సో ఇప్పుడు స్కిల్ కొన్నోమో కంప్లీట్, నీకు 2 ఉదాహరణలు ఇచ్చాను. షూటింగ్ ఏమో టోటలీ స్కిల్, అది నీకేం లక్ ఏం లేదు, నువ్వు కరెక్ట్గా కొట్టగలిగితే నీకు టాలెంట్ నైపుణ్యం ఉంటే కొడతావు. రెండవదేమో ప్యాక్ ఆటలో ఎక్కువ పార్ట్ లక్, ఏదన్నా కొద్దిగా ఎలిమెంట్ ఆఫ్ స్కిల్ ఆట నైపుణ్యం ఉంటే ఉండవచ్చు. అందుకే మీకు బాగా నైపుణ్యం ఉన్నవాడేమో గెలుస్తుంటాడు, కొత్తగా ఆట మొదలుపెట్టినవాడు ఓడిపోతుంటాడు. ఎందుకంటే దెర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ స్కిల్ ఉండొచ్చు.
కానీ ఎక్కువ భాగం మీకు ఇట్ ఇస్ మోర్ లక్కే. సో అందువల్ల స్కిల్ గేమింగ్ ఇండస్ట్రీని కూడా మీరు ఎలా శిక్షిస్తారు? లక్ బేస్డ్ ఇండస్ట్రీ ఏమో గ్యాంబ్లింగ్, ప్యూర్లీ గ్యాంబ్లింగ్. స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీ ఏమో దర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ నైపుణ్యం. సో దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది బాధన. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డే ట్రేడింగ్ లేదా అది కూడా ఒక రకంగా గ్యాంబ్లింగ్ లాగానే మారిపోయింది కదా అని. కానీ దట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ గ్యాంబ్లింగ్. నిజమే, డే ట్రేడింగ్లో నష్టాలు పొందేవారు ఎక్కువ మంది ఉంటారు. చాలా ఎక్కువ నైపుణ్యం ఉన్నవాడు ఏమైనా నిలబడతాడేమో, కానీ ఎక్కువ భాగం నష్టపోతుంటారు. సో అందువల్ల స్టాక్ మార్కెట్లో కూడా ఈ రకమైన అంటే గ్యాంబ్లింగ్గా మనం పోల్చలేం, కానీ స్పెక్యులేటివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ వల్ల ఈ స్టాక్ మార్కెట్ కూడా సామాన్యుడికి రిటైల్ ఇన్వెస్టర్కు పెద్ద ప్రమాదంగా మారుతుంది. అందుకే అందరూ అడ్వైజ్ చేసేది, అయ్యా డే ట్రేడింగ్ చేయకు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చెయ్యి, లేకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ లాంటి మ్యూచువల్ ఫండ్స్లో చెయ్యి. అష్యూర్డ్ రిటర్న్ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చాయి, అంటే గవర్నమెంట్ బాండ్లలో ఇతర వాటిల్లో పెట్టి రీజనబుల్ అష్యూరెన్స్ కూడా ఉంటుంది, మీకు అందులో పెట్టండి అని అంటున్నారు. అక్కడన్నా కనీసం రిస్క్ టేకింగ్ అపటైట్ ఎంత ఉంది అని కొంత చూసుకొని పెట్టాలి. బట్ అక్కడ కూడా స్టాక్ మార్కెట్లో ఆందోళన కలుగుతుంది. కానీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్కు ఆన్లైన్ గేమ్కు మనం పోల్చలేము. అందువల్ల ఇప్పుడు వాదన ఈ బిల్లు స్కిల్ లక్ అనే తేడా చూడదు. ఎందుకంటే ఏది స్కిల్ బేస్డ్ ఏది లక్ బేస్డ్ అనేది నిర్ధారించడం సులభం కాదు. అందుకే ఈ ప్రస్తుతం ప్రభుత్వం తెస్తున్న బిల్లు ఇట్ కంబైన్స్ స్కిల్ లక్ అనే సంబంధం లేకుండా ఉంటుంది. అలాంటప్పుడు మరి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. గేమింగ్ ఇండస్ట్రీ ఇస్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ, వందల కోట్ల రూపాయల వ్యవస్థ అది. దాంట్లో 100 లక్షలాది మంది ఉపాధి కూడా పొందుతున్నారు కదా అని. దానికి పరిష్కారం ఏంటంటే ద ఇండస్ట్రీ హ్యాస్ టు రీఇన్వెంట్ ఇట్సెల్ఫ్. మొత్తానికి ఆన్లైన్ గేమ్స్ ఏం నిషేధించడం లేదు. ఆన్లైన్ గేమ్స్లో డబ్బు పెట్టి గేమ్ ఆడడాన్ని మాత్రమే ఈ బిల్లు నిషేధిస్తుంది. స్టిల్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ గేమ్స్ ఉంటాయి, స్పాన్సర్షిప్ గేమ్స్, అవి ఆడుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ గేమ్ మొత్తం ఆన్లైన్లో గేమే ఉండొద్దు అని కాదు. అయితే ఒక ఆందోళన ఏముంది అంటే, మీరు ఎంత నిషేధించినా ఏ నిషేధమైనా దుర్వినియోగానికే కారణమవుతుంది. నిషేధం కాదు, అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది ఒక జనరల్ సూత్రం చెప్తారు, కరెక్టే. కానీ అవేర్నెస్సే ఫైనల్గా పరిష్కారం. కానీ నిషేధం విధిస్తే ఏమవుతుందంటే చాలా మట్టుకు తగ్గుతుంది. మీకు కొంత మేరకు నువ్వు అవాయిడ్ చేయకపోవచ్చు, ఎందుకంటే విపిఎన్స్ అంటారు, వర్చువల్ నెట్వర్క్స్ ద్వారా ఆడచ్చు, డార్క్ వెబ్ ద్వారా ఆడచ్చు. కానీ అందరికీ టెక్నాలజీ తెలవాలని రూల్ లేదు. ఇప్పుడేమో మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే నువ్వు ఆన్లైన్ ఆడుకోవచ్చు, చాలా సులభంగా ఆన్లైన్ రెమీనో ఆన్లైన్ పోకరు ఆడుకోవచ్చు. కానీ మీకు విపిఎన్ల ద్వారా వర్చువల్ నెట్వర్క్ ద్వారా డార్క్ వెబ్ ద్వారా ఆడాలి అంటే ఆ నైపుణ్యం అందరికీ సాధ్యం కాదు. అందువల్ల గణనీయంగా తగ్గుతుంది, దానికి ఏమీ కాదని లేదు. సో కానీ కొంత మిస్యూజ్ ఉంటే ఉండవచ్చు, నేను కాదని అన్నాను. కానీ ఫండమెంటల్గా ఇంత చాలా మట్టుకు నియంత్రించబడుతుంది. తర్వాత ఇప్పటికీ కూడా ఆన్లైన్లో గేమ్స్ నిషేధించడం లేదు. ఆన్లైన్ గేమ్స్లో మనీ పెట్టే ఆడే గేమ్స్నే నిషేధిస్తుంది. ఇప్పుడు మీకు ఈ స్పాన్సర్షిప్ పేరిట అడ్వర్టైజింగ్ ద్వారా అలాగే సబ్స్క్రిప్షన్ ద్వారా స్టిల్ యూ కెన్ ఎర్న్ మనీ. దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. నీకు ఆన్లైన్ గేమ్ ఇప్పటికీ కూడా ఎవరైనా ఒక క్రియేటివ్ గేమ్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ గేమ్ను ఒక 50 లక్షల మంది ఆడారనుకోండి, ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్ ద్వారా వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో క్రియేటర్లకు మనకు ఎలా వస్తున్నాయి డబ్బులు? మనం గ్యాంబ్లింగ్ ఆడుతున్నామా? మనం ఏమి ఛార్జ్ చేస్తున్నామా? ఈవెన్ వ్యూవర్ని కూడా ఛార్జ్ చేయడం లేదు కదా. కానీ వ్యూవర్స్ నీకు ఎక్కువ మంది వ్యూ చూసి ఎక్కువ టైం చూస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ వస్తుంది కదా. అందువల్ల ఈ మోడల్ రెవెన్యూ మోడల్ ఏమి రీఇన్వెంట్ చేయొచ్చు. అందువల్ల నిజంగానే ఒక గేమ్ చాలా పాపులర్ గేమ్ అనుకోండి, ఇప్పుడు లక్షలాది మంది ఆడారనుకోండి, సబ్స్క్రిప్షన్ పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక వెరీ వెరీ క్రియేటివ్ స్కిల్ బేస్డ్ గేమ్ ఇంట్రడ్యూస్ చేసావు, 100 రూపాయలు సబ్స్క్రిప్షన్ పెట్టు. ఆ 100 రూపాయల సబ్స్క్రిప్షన్ 1,00,000 మంది ఆడారనుకోండి, నీకు ఆటోమేటిక్గా 1 కోటి రూపాయలు వస్తాయి కదా మంత్లీ సబ్స్క్రిప్షన్ 100 రూపాయలు పెడితే. సో మరి నీకు డబ్బులు ఎక్కడ పోతున్నాయి? అందువల్ల టోటల్గా గేమింగ్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది అనడం కూడా కరెక్ట్ కాదు. గేమింగ్ ఇండస్ట్రీ రీఇన్వెంట్ చేసుకోవాలి. స్పాన్సర్షిప్ ఇప్పుడు ఉదాహరణకు ఇదే బిల్లులో చెప్పారు, ఈ స్పోర్ట్స్ను ప్రమోట్ చేస్తామని, అంటే ఆన్లైన్ క్రీడల్ని ప్రమోట్ చేస్తాం, ఈవెన్ టోర్నమెంట్స్ కూడా ఆడచ్చు, రీసెర్చ్ కూడా ఎంకరేజ్ చేస్తామని.
సో ఆన్లైన్ గేమ్స్, కొత్త కొత్త ఆన్లైన్ గేమ్స్ సృష్టించవచ్చు. ఆ గేమ్స్ ద్వారా మీకు స్పాన్సర్షిప్ పెట్టి టోర్నమెంట్ పెట్టవచ్చు. ఇప్పుడు ఐపీఎల్ లాంటి మ్యాచ్లు నీకు ఆన్లైన్లో కూడా ఆడచ్చు. అల్టిమేట్గా స్పాన్సర్షిప్లు, అడ్వర్టైజ్మెంట్లు, సబ్స్క్రిప్షన్ల ద్వారా రెవెన్యూ స్ట్రీమ్ జనరేట్ చేయొచ్చు. గ్యాంబ్లింగ్ ద్వారా రెవెన్యూ స్ట్రీమ్ ఉండకూడదు అని ఆడేది. ఇప్పుడు ప్యాకాట మీద కూడా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఒక పంచాయతీకి పోటీ చేసిన ఒక అతను పబ్లిక్గా ప్యాకాట ఆడుతూ దొరికిపోతే అతని పైన కేసు పెట్టి శిక్ష పడ్డది. అయినా అతను పంచాయతీ గెలిచిన తర్వాత ఓడిపోయిన వాడు కేసు పెట్టాడు. ఇంకా ఈయన ప్యాకాట ఆడి గ్యాంబ్లింగ్ చట్టం కింద శిక్ష పడింది, అనర్హుడు కాదా అంటే సుప్రీంకోర్టు ఈ మధ్య ప్యాకాట మీద తీర్పు చెప్తూ ఎంటర్టైన్మెంట్ కొరకు ఆడే ప్యాకాట నేరం కాదు అని చెప్పింది. ఇప్పుడు 4 ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తారు ఫంక్షన్లో, 10 మంది కలుస్తారు, టైంపాస్కు ప్యాకాట ఆడతారు, అది నేరం కాదు కదా. నువ్వు డబ్బు పెట్టి గ్యాంబ్లింగ్ ఆడితేనే నేరం. అది కూడా నీకు 100,000 రూపాయలు, లక్షల రూపాయలు పెట్టుకొని ఆనందానికో 10 రూపాయలు పెట్టుకుంటారు, గేమ్కు 100 రూపాయలు పెట్టుకుంటారు, ప్యాకాట ఆడతారు. ఎవరికి వెళ్తే వారికో 100 రూపాయలు వస్తాయి. దీనివల్ల ప్రమాదం ఉంటుందా? అందువల్ల మీరు స్టిల్ ఈ ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ ఉంటాయి. పాయింట్ ఏంటంటే గ్యాంబ్లింగ్ మనీ ఆధారంగా చేసే గేమ్స్ ఉండవు. ఎందుకంటే ఇవి ఎక్కువ గేమ్స్లో నిజంగా మనీ ఎవరికి రాదు. స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే అత్యధిక మంది మనీ కోల్పోవడమే. ఈ గేమ్ల డిజైనింగ్ మనకు తెలియదు. ఈ గేమ్ల డిజైనింగ్ పైన ఆరోపణ ఏంటి అంటే ఈ గేమ్స్ ఆర్ ఎసెన్షియల్లీ డిజైన్ టు లూజ్ మనీ. నీకు ఎంత లక్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా అల్టిమేట్గా గేమ్స్లో గెలవరు. మీరు ప్యాకాటతో ఫ్యాక్టరీలు నిర్మించిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ప్యాకాటతో పొలాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారా? ప్యాకాటతో సంపాదించి కంపెనీ పెట్టిన వాడు ఉన్నాడా? ఆఖరికి ప్యాకాటతో సంపాదించి ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడ లేరు కదా. మీకు నేను ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నానండి ప్యాకాటలో అనేవాడు ఉన్నాడా? నేను ఈ అపార్ట్మెంట్ నేను యూట్యూబ్లో రెవెన్యూ సంపాదించి నేను ఒక లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నా అనేవాడు ఉండొచ్చు. క్రియేటర్ బాగా టాలెంటెడ్ క్రియేటర్ అయితే కాస్త సంపాదించవచ్చు, కట్టుకోవచ్చు. కానీ మీరు ప్యాకాటలో ఇల్లు కట్టుకున్నా, ఈ అపార్ట్మెంట్ ప్యాకాట్లో గెలుచుకున్నా అంటాడు ఉండడా? నేను ఆన్లైన్ గేమ్లో ఇల్లు గెలుచుకున్న అపార్ట్మెంట్ అని ఉన్నాడా? ఆన్లైన్ గేమ్ ద్వారా నా వృత్తి నెలకు 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది అన్నాడు చూపెట్టండి. స్కిల్ బేస్లో నీకు ఆదాయం ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ ఆడి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దట్ ఇస్ ద స్కిల్. నీకు ఒకసారి 100 సెంచరీ కొట్టామనుకోండి, బోలెడ్ డబ్బులు వస్తాయి స్పాన్సర్షిప్ ద్వారా, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ద్వారా, ప్రమోషన్ ద్వారా. అందువల్ల ఇప్పటికీ కూడా గేమింగ్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ గ్యాంబ్లింగ్తో కూడిన గేమింగ్ ఈజ్ బ్యాడ్. అది స్కిల్లా లక్క అనేది చెప్పడం చాలా కష్టం. కనుక మనీ ఇండ్యూస్డ్ గేమింగ్ అంటే డబ్బుతో లింక్ అయి ఉన్న గేమ్స్ పైన ప్రభుత్వం నిషేధం విధించింది. డబ్బు లేకుండా నువ్వు సబ్స్క్రిప్షన్ బేస్డ్, అడ్వర్టైజ్మెంట్ బేస్డ్, స్పాన్సర్షిప్ బేస్డ్ గేమ్స్ ఆడుకోవచ్చు ఇప్పటికీ కూడా. సార్, ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకే భారత్పై టారిఫ్లు వేశాము అంటూ వైట్ హౌస్ సెక్రటరీ ప్రకటించారు. రష్యా ఎంబసీ అధికారి రోమన్ బబుష్కిన్ కూడా ఒక ప్రకటన చేశారు. సార్, అమెరికా సుంకాల వల్ల భారత ఉత్పత్తులు అమెరికాలో అమ్ముడు కాకపోతే భారత ఉత్పత్తులు మేము కొంటామని ఆయన భరోసా ఇచ్చిన పరిస్థితి. సార్, అంటే రష్యా ఇచ్చిన భరోసా అంటే ఇటీవల కాలంలో ఈ భారత పైన విధిస్తున్న ఏకపక్షమైన టారిఫ్లపై అమెరికా మంత్రులు నిన్న కూడా మాట్లాడింది అమెరికన్ ఫైనాన్స్ సెక్రటరీ మినిస్టర్. వాళ్ళ వాదన ఏంటి అంటే, ఒకటి చైనా ఈ యుద్ధం మొదలు కాక ముందు నుంచి కూడా రష్యన్ ఆయిల్ కొంటోంది కనుక మేము చైనాను టార్గెట్ చేయలేదు. భారతదేశం ఈ యుద్ధం మొదలైన తర్వాతనే కొంటోంది అన్నది మొదటి ఆరోపణ. అది నిజం. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ కాకముందు భారతదేశం హార్డ్లీ 1% కూడా రష్యా నుంచి వచ్చేది కాదు. అంటే మనం మొత్తం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 1% కూడా వచ్చేది కాదు. నిన్న అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్ 42% ఇవాళ ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్లో 42% రష్యా నుంచి వస్తుందన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇది 36%. బట్ ఏదైనా డెఫినెట్గా యుద్ధానికి ముందు ఇండియా కొనలేదు, యుద్ధం తర్వాత ఇండియా కొనడం మొదలుపెట్టింది. ఇంతవరకు ఫ్యాక్చువల్లీ కరెక్ట్. చైనా మాత్రం రష్యా నుంచి ఆయిల్ అంతకు ముందు నుంచి కూడా కొంటుంది. ఇక రెండవ వాదన సమర్థించుకునేది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చైనానోమో
ఒకవేళ చైనా పైన ఆంక్షలు విధిస్తే చైనా ఏం చేస్తుంది? చైనా రష్యా నుంచి దిగుమతి చేసుకొని గ్లోబల్ మార్కెట్కే ప్రధానంగా పంపిస్తుంది. అందువల్ల చైనా పైన ఏ ఆంక్షలు పెట్టినా, టారిఫ్ పెట్టినా అది ప్రపంచ చమురు ధరలు పెంచుతుంది. ఇండియా అలా కాదు. ఇండియా దిగుమతి చేసుకునేదిలో ఎక్కువ భాగం దేశీయ అవసరాల కొరకే వాడుతున్నాం. కొంత మనం కూడా రిఫైన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అది కూడా చెప్తాను. అందువల్ల భారత్ పైన మేము ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాం, చైనా కాదు అనేది రెండవ వాదన. కానీ ఇందులోనే లోపం ఉంది. మీరు చైనా రష్యా నుంచి దిగుమతి తీసుకొని ఇతర దేశాలకు అమ్మి లాభపడుతుంది. భారతదేశమేమో ఈ యుద్ధం కారణంగా గ్లోబల్ చమురు ప్రైసెస్ పెరిగి భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడుకోవటానికి మనం చేస్తున్నాం. మనదోమో ఆత్మరక్షణ, చైనాదోమో వ్యాపారం. ఆత్మరక్షణ కొరకు అంటే నేషనల్ కంపల్షన్లో భాగంగా దేశంలో ఉన్న ప్రజలకు సరసమైన ధరలకు ఇంధనం అందుబాటులో ఉండటానికి చేస్తున్న దిగుమతులు వేరు. దిగుమతులు చౌకగా వచ్చే ఆయిల్ ఉపయోగించి లాభం పొందుతున్న వ్యాపారం వేరు. వ్యాపారం చేస్తున్న చైనానోమో ఏమి అన్నారట, నేషనల్ కంపల్షన్తో ఇంపోర్ట్ చేసుకొని ఇండియా పైన ఆంక్షలు పెడతారట. వాస్తవంగా రష్యా నుంచి ఆయిల్ మనం మొదట్లో కొన్నప్పుడు అమెరికానే ఆహ్వానించింది, అమెరికానే ఎంకరేజ్ చేసింది. ఎందుకంటే రష్యన్ ఆయిల్ వాస్తవంగా ఈవెన్ టుడే ఇట్ ఈజ్ నాట్ ఎ శాంక్షన్ కమాడిటీ, ఆంక్షలు నిషేధిత కమాడిటీ కాదు. కానీ G7 ఒక ప్రైస్ నిర్ణయించి ఈ ప్రైస్ లోపల $60 పర్ బ్యారెల్ ఇది దాటకూడదు అన్నారు. ఎందుకు? దీనివల్ల ఎక్కువగా రష్యా లాభం పొందకూడదు. అదే సమయంలో రష్యా ఇస్ ద లీడింగ్ సప్లయర్ ఆఫ్ ఎనర్జీ, ఇండియా ఇస్ ద లీడింగ్ కన్జ్యూమర్ ఆఫ్ ఎనర్జీ. అంటే అందువల్ల రష్యన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ కొనేవాళ్ళు లేకపోతే ప్రపంచ చమురు మార్కెట్లో భారీగా సప్లై తగ్గిపోతుంది. దానివల్ల ధరలు పెరుగుతాయి. అందువల్ల ఇండియా రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకోవడం గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్టెబిలిటీకి ఇంపార్టెంట్ అని అమెరికానే చెప్పింది. మరి ఇప్పుడు అమెరికాను మనం కొంటున్నందుకు శిక్ష విధిస్తామని చెప్తున్నారు. ఇక మూడవది, ఇరాన్ నుంచి కూడా చైనా కొంటుంది, ఇండియా కొనడం లేదు. ఒకప్పుడు 10 to 12% ఆఫ్ మన ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచి ఉండేది. అమెరికా ఆంక్షల వల్ల మనం జీరోకి తెచ్చాం. చైనా ఇరాన్ నుంచి కూడా కొన్ని లాభపడుతుంది. మనం అందుకే చైనాను పైన ఏమీ అనకుండా ఇండియాను అనడం ఏ రకంగా న్యాయం అవుతుంది అనేది క్వశ్చన్. ఇక నాలుగో వాదన నిన్న అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్ చేసింది, ఇండియన్ కార్పొరేట్స్ ఎక్కువగా లాభపడుతున్నాయి ఇందులో. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అలాగే నాయరా ఎనర్జీ. ఈ ప్రైవేట్ కంపెనీలు ప్రధానంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకొని అవి యూరోప్కు అమ్మి ఇతర కంట్రీస్ ఏ దేశాలైతే రష్యా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్స్ పైన నిషేధం విధించాయో, శాంక్షన్స్ విధించాయో ఆ దేశాలకు అమ్మి లాభం పొందుతున్నాయి అన్నారు. నిజమే అది. ఎందుకంటే రష్యా నుంచి ఈ ఆయిల్ కొంటున్న వాటిలో పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అయిన ఐపీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ కన్నా కూడా అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ, నాయరా ఎనర్జీలు ఉన్నమాట నిజం. అందులో ప్రధానమైన లబ్ధిదారుడు రిలయన్స్. ఈ రష్యన్ ఆయిల్ వల్ల భారత ప్రజలేమో అమెరికా టారిఫ్లు అనుభవిస్తున్నారు, ముఖేష్ అంబానీకేమో కోట్ల లాభాలు వస్తున్నాయి. నేను గతంలో కూడా ఇది మాట్లాడాను. సో అందువల్ల రిలయన్స్ ఎక్కువ లాభపడుతున్న మాట నిజం. కానీ మరి అమెరికా ఎవరిపైన టారిఫ్ విధిస్తుంది? న్యాయమైతే లాభపడుతున్న రిలయన్స్ కంపెనీ పైన టారిఫ్ను విధించిన అర్థం ఉన్నది. ఓకే, నువ్వు ఫలానా ఇండియన్ కంపెనీ లాభపడుతుంది కనుక మేము ఆ కంపెనీ పైన ఆంక్షలు విధిస్తామంటే అర్థం ఉంది. ఇప్పుడు దేశ ప్రజలపైన కదా టారిఫ్లు విధిస్తున్నది. నేను నిజమే, ఇప్పుడు కాదని మేము కూడా అన్నాం. దేశ ప్రజలు ఎందుకు బాధపడాలి రిలయన్స్ లాభాల కొరకు? కరెక్ట్, నిజం అది. కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఒక్క రిలయన్సే కొంటలేదు. ఈవెన్ పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీస్ కూడా రష్యన్ ఆయిల్ కొంటుంది. పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీస్ ఏమో దేశీయ వినియోగదారులకు సప్లై చేస్తుంది, రిలయన్స్ ఏమో విదేశాలకు అమ్ముకొని లాభపడుతుంది. మరి కొంటున్న యూరోప్లో ఎందుకు అన్నావు? మీరు అమ్ముతున్న రిలయన్స్ అంటున్న అమెరికా, కొంటున్న యూరోప్లో ఒక్క మాట మీరు కొనకండి అని చెప్పచ్చు కదా. అంటే మీ పైన ఆంక్షలు పెడతామనొచ్చు కదా.
మరి వాళ్ళు ఎందుకు కొంటున్నారు? కొనేవాడు ఉన్నప్పుడు అమ్మేవాడు ఉంటాడు కదా. అయినా నువ్వు నిజంగానే టార్గెట్ చేస్తే రియల్ పైన టార్గెట్ చేయి. ముఖేష్ అంబానీ పైన నువ్వు ఆంక్షలు పెట్టు. అది దేశం మీద ఆంక్షలు కాదు, కానీ దేశ ప్రజలందరికీ ఎందుకు వడ్డిస్తున్నావు ఆంక్షలు అనేది మరో ముఖ్యమైన క్వశ్చన్. పోనీ అదన్నా చెప్పండి, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకుంటే మేము ఏమీ అనము, ఎందుకంటే దేశ ప్రజలకు సప్లై చేస్తారు కనుక నో టారిఫ్. కానీ రిలయన్స్ వాళ్ళు కనుక దిగుమతి చేసుకొని అది ఇతర దేశాలకు అమ్ముతారు కనుక వాళ్ళపైన టారిఫ్లు విధిస్తామని చెప్పండి అమెరికా. నన్ను అందరిపైన ఆంక్షలు విధిస్తున్నారు కదా. అందువల్ల ఫండమెంటల్గా అమెరికా వాదనలో న్యాయం లేదు. ఇక ఈ టారిఫ్లు ఉంటాయో ఉండో ఎవరమో చెప్పలేదు, ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఏమవుతుందో తెలియదు. ట్రంప్ ఏం చేస్తాడో ఇప్పుడే చెప్పలేదు. ఈలోగా మాత్రం ఒకవేళ అమెరికా ఇలాగే టారిఫ్లు కంటిన్యూ చేస్తే ఏం చేయాలి అనే అంశాలపైన ఆలోచన మొదలైంది. వాటిని ఎదుర్కోవడానికి కాస్త అమెరికాతో రాజీ పడే వైఖరి కూడా మోడీ ప్రభుత్వం చేస్తోంది. మీకు విచిత్రం వేస్తే 15 ఆగస్టు రోజు ప్రధానమంత్రి ఎర్రకోట బురుజు నుంచి మాట్లాడుతూ మా రైతులు, పాల ఉత్పత్తిదారులు, మత్స్యకారులు వీళ్ళ ప్రయోజనాల పరిరక్షణకు నేను గోడలా నిలబడతాను, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒప్పందము చేసుకోము అన్నాడు. ఏం జరిగింది? ఇది 15 ఆగస్టు రోజు అన్నాడు. 18 ఆగస్టు రోజు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక ఆర్డర్ ఇచ్చింది. విదేశాల నుంచి వచ్చే కాటన్ పైన ఉన్న 11% కస్టమ్స్ డ్యూటీ తొలగించింది. దీనివల్ల ప్రభుత్వానికి 170 కోట్ల నష్టం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇదివరకే నిల్వ చేసుకున్న స్టాక్స్ వాటి ధరలు పడిపోవడం వల్ల 700 కోట్ల నష్టం. దేశంలో పత్తి రైతులు భారీగా నష్టపోతారు, ఎందుకంటే భారతదేశం $120 కోట్ల కాటన్ దిగుమతి చేసుకుంది లాస్ట్ ఇయర్. 2024-25లో $1.2 బిలియన్ కాటన్ దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఇయర్తో పోలిస్తే ఇది 107% పైగా ఎక్కువ. అండ్ అంతకు ముందు ఏడాది $579 మిలియన్ ఆ కాటన్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇండియా 2023-24లో ఇది 107% పెరిగి 2024-25లో $1.2 బిలియన్ దిగుమతి చేసుకుంది. మెయిన్గా ఆస్ట్రేలియా, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. టాప్ 2 ఇంపోర్టర్స్, ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అమెరికా, ఆస్ట్రేలియా, అమెరికా. అండ్ ఆల్రెడీ మా ట్రంప్ను సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నాలు కూడా మోడీ ప్రభుత్వం మొదలుపెట్టింది. కానీ అదే సమయంలో రష్యాతో, చైనాతో టాక్స్ పైన సంబంధాలు ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి. జయశంకర్ మాస్కో వెళ్తున్నాడు. సో ఈ దశలో రష్యా ఒక ప్రతిపాదన చేసింది, మీకు మరింతగా డిస్కౌంట్ ఇస్తాం. అంటే ఎక్కడ భారతదేశం అమెరికాతో రాజీ పడి ఇరాన్ విషయంలో చేసినట్లుగానే రష్యన్ ఆయిల్ కొనడమే మానేస్తుందోనని రష్యా మరో 5% కన్సెషన్ ప్రకటించింది. పైగా అమెరికా గనక భారతీయ వస్తువులను కొనకపోతే మేము కొంటామంటూ రష్యా ముందుకు వచ్చింది. ఇది కరెక్ట్గా ట్రంప్ను ఒక హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది. అంటే ట్రంప్ ఏమంటున్నాడు, ఒక్క వాణిజ్య లోటే కారణం కాదు ఇండియా మీద అటాక్ చేయడానికి, రష్యా నుంచి ఆయిల్ కొనడమే కారణం కాదు, అమెరికా వ్యతిరేకమైన బ్రిక్స్లో ఇండియా ఉంది అంటున్నాడు. మరి బ్రిక్స్లో చైనాకు కూడా ఉంది, సౌత్ ఆఫ్రికాకు కూడా ఉంది, అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా ఉంది, ఇండోనేషియా ఉంది. ఇండోనేషియాతో ఆయిల్ డీల్ కూడా కుదుర్చుకున్నాడు. విచిత్రంగా మాట్లాడుతున్న ట్రంప్ అమెరికా వ్యతిరేక కూటమైన బ్రిక్స్లో ఇండియా ఉంది కనుక టార్గెట్ చేస్తున్నాం, బ్రిక్స్ కరెన్సీ డాలర్కు ప్రత్యామ్నాయం అవుతుంది కనుక టార్గెట్ చేస్తున్నాం అన్నాడు. అసలు బ్రిక్స్ కరెన్సీ ఆలోచనే లేదు. ఇలా అమెరికా ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా దాడి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి కౌంటర్గా ఇండియా ఎత్తుగడలు వేయాలి, రాజీ పడకూడదు. అందుకే నేను ఉదాహరణగా చెప్పింది, కాటన్ విషయంలో ఆల్రెడీ మోడీ ప్రభుత్వం 15 ఆగస్టు రోజు ఇచ్చిన హామీ 100 గంటలు కూడా కాకముందే రాజీ పడి ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు కాటన్ ఇంపోర్ట్స్ పైన మీకు నిషేధాన్ని 11% కస్టమ్ డ్యూటీ సస్పెండ్ చేసింది. దానివల్ల పెద్ద ఎత్తున భారతదేశంలోకి విదేశీ కాటన్ వస్తుంది. మన దేశ పత్తి రైతులు నష్టపోతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పత్తి రైతులు ఆత్మహత్యలు చేశాము. అన్ఫార్చునేట్లీ నాకు బాధ అనిపించేది ఏంటంటే
ఇంత మన ప్రజలపైన ప్రభావం పడుతున్న వాటిపైన మీడియాలో కనబడదు, రాజకీయ పార్టీలు మాట్లాడవు. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది 11% కస్టమ్స్ డ్యూటీ అండ్ కాటన్ సస్పెండెడ్ అని అన్ని మీడియాలో వస్తుంది. కానీ తెలుగు పత్రికల్లో పేజ్ 1లో కనబడవు, తెలుగు ఛానల్లో డిబేట్లో కనబడవు, రాజకీయ పార్టీలు అసలు మాట్లాడవు. మన పత్రికలు నష్టపోతున్నా తెలుగులో ఉన్న బీజేపీయేతర పార్టీలు మాట్లాడాలి కదా, ఎవరు మాట్లాడరు. ఎంత అదే ఆవేదన కలిగించాయి. రోజు అనవసర విషయాలపైన తిట్టుకుంటారు, మరి వీటి గురించి ఎందుకు మాట్లాడరు? ఇది మన రైతుల ప్రయోజనాల నష్టం కదా. రాజీ పడకుండా మోడీ ప్రభుత్వాన్ని మనము అడ్డుకోవాలి కదా, ఎందుకంటే ప్రభుత్వం ప్రజల ప్రెషర్తో మాత్రమే నిలబడుతుంది కదా. మోడీకి లాభం అయితే మా ప్రజలు ఇంకో తిరగబడుతున్నారు, ఏం చేయమంటామంటే అప్పుడు చెప్పడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ డిబేట్ ఎక్కడా ఉండదు. అందువల్ల డెఫినెట్గా అమెరికా చేస్తున్న వాదనలు నిజం కాదు. అమెరికా ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సిన అవసరమే ఉంది. ఇక 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్ని కూడా ఛేదించగల మధ్యశ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5ని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. సార్ అగ్ని 5 మిసైల్ టెస్ట్ ఎందుకు చేసినట్టు ఈ సమయంలో, దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఈ సమయంలో చేయడం కాదు, ఇది ఇట్స్ ఓన్లీ ప్రాసెస్. మీకు మార్చ్ 2024లో కూడా చేశారు అగ్ని 5 టెస్ట్. ఏం కొత్తగా ఇవాళ చేసిన టెస్ట్ కాదు, ఇదేదో ఆపరేషన్ సింధూర్ తర్వాత చేసిన టెస్ట్ కాదు. ఇంటగ్రేటెడ్ గైడ్ అండ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద భారతదేశం 5 రకాల మిసైల్స్, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్, నాగ్ అండ్ అగ్ని, ఇందులో మోస్ట్ సఫిస్టికేటెడ్ అగ్ని. ఇందులో డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, ఇలా రకరకాల మిసైల్స్ ఉంటాయి. ఇది ఎందుకు భారతదేశం మిసైల్ డెవలప్మెంట్ చేసుకుంటుంది అంటే మోడర్న్ వార్ఫేర్లో మిసైల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. మిసైల్స్ అండ్ మిసైల్ షీల్డ్స్ అంటారు. అంటే ఎదుటి వారిని టార్గెట్ చేయడానికి క్షిపణులు కావాలి, ఎదుటి వారి నుంచి రక్షణ పొందటానికి అంటే శత్రు దేశాల క్షిపణులను అడ్డుకోవటానికి మిసైల్ షీల్డ్ కావాలి. ఈ రెండు భారతదేశం చేస్తుంది. ఇప్పుడు ఇంటగ్రేటెడ్ గైడ్ అండ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనం చాలా కాలం క్రితమే, నరేంద్ర మోడీ అంటున్నట్టు 2014 తర్వాత కాదు, 14కు ముందే మొదలు పెట్టాలి ఇది. సో ఇందులో భాగంగానే ఈ 5 క్షిపణులు తయారు చేస్తున్నాం. అందులో అగ్ని మిసైల్ ఏంటంటే మోస్ట్ సఫిస్టికేటెడ్, ఇది నియర్ ICBM అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. అంటే ఇది 5,000 కిలోమీటర్ల ఆవల ఉన్న టార్గెట్లను కూడా చేయగలుగుతుంది. అందువల్ల ఈ స్థాయిలో మా క్షిపణులు ఇంతటి లాంగ్ రేంజ్ క్షిపణులు ఉన్న దేశాలు ప్రపంచంలో కొద్దే. మన పొరుగున్న పాకిస్తాన్కు కూడా ఉన్న షాహీన్ మిసైల్ పాకిస్తాన్కు ఉన్న అత్యాధునిక మిసైల్. షాహీన్ మిసైల్ రేంజ్ కూడా అగ్ని రేంజ్లో సగం కూడా ఉండదు అనుకుంటాను. అందువల్ల ఒక అంచనా ప్రకారం అయితే 8,000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అది. దాంతోపాటు ఇది హైలీ ఫ్లెక్సిబుల్ అంటే ఇది మొబైల్, రోడ్ పైనుంచైనా రైల్ పైనుంచైనా దీన్ని ఇంకో ప్రాంతానికి తరలించి అక్కడి నుంచి ప్రయోగించవచ్చు. దానివల్ల లాంచ్ టైం తగ్గుతుంది, సర్వైవబిలిటీ అంటే యుద్ధ క్షేత్రంలో శత్రుసేనల దాడుల్ని నివారించి అటాక్ చేయగలుగుతుంది. దాంతోపాటు ఇది మల్టిపుల్ వార్ హెడ్స్, ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ను కూడా తీసుకోగలుగుతుంది. ఎందుకు మనకు ఈ న్యూక్లియర్ వెపన్ కూడా మోయగలిగే మిసైల్స్ డెవలప్ చేస్తాం అంటే మనది న్యూక్లియర్ డిటరెన్స్ అనేది విధానం, అణ్వస్త్ర దాడుల్ని నిరోధించే విధానం. న్యూక్లియర్ డిటరెన్స్ అంటే ఏంటంటే మనము అణ్వాయుధాలు తయారు చేయము, కానీ దేశ భద్రత అవసరాలు కనుక డిమాండ్ చేస్తే అణ్వస్త్రాలు తయారు చేసుకునే హక్కును వదులుకోము. అంటే వీ విల్ నాట్ ప్రమోట్ అండ్ ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్, వీ విల్ నాట్ ప్రాలిఫరేట్ న్యూక్లియర్ వెపన్, బట్ when the security situation demands, we will not abandon our right to produce nuclear weapon. అందువల్ల న్యూక్లియర్ వార్కు మనము ప్రమోట్ చేయము, కానీ మన పైన న్యూక్లియర్ అటాక్ జరగకుండా ప్రిపేర్డ్గా ఉంటాం. సో ఎందుకంటే మనం పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కూడా చూస్తున్నాం. ఈ న్యూక్లియర్ డాక్ట్రిన్లో కీలకమైనది ఏంటంటే అన్ని రకాలుగా శత్రువుల అణుదాడిని నివారించటానికి, నిరోధించటానికి, ఒకవేళ మనపై జరిగితే
అంతకన్నా ఎక్కువ దాడి చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అవసరమైతే ప్రియంప్టివ్ స్ట్రైక్స్, ముందస్తు దాడులు. ఇప్పుడైతే మనది విధానం న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్, అంటే స్వచ్ఛందంగానే మనం ప్రకటించుకున్నాం మనం అణ్వాయుధాలు ప్రయోగించమని. కానీ దాన్ని కూడా మార్చుకొని ప్రియంప్టివ్ న్యూక్లియర్ స్ట్రైక్గా ఉంటుంది అని అంటున్నారు. సో అందువల్ల దీనికి కావాల్సింది అంటే మిసైల్, అంటే న్యూక్లియర్ వెపన్ తయారు చేయడమే కాదు, ఆ న్యూక్లియర్ వెపన్ను తీసుకెళ్ళి ప్రయోగించగలిగే మిసైల్స్ ఉండాలి. మిసైల్స్తో పాటు బాంబర్ జెట్స్ కూడా ఉంటాయి. అది ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు అమెరికా ఇరాన్లోని ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన బాంబర్ జెట్లతో అటాక్ చేసింది. అందువల్ల ఇండియా న్యూక్లియర్ డిటరెన్స్లో కూడా మిసైల్స్ కీలకం. అలాగే ఇవాళ ఆధునిక వార్ఫేర్లో మిసైల్స్ చాలా కీలకం. అలాగే మిసైల్ షీల్డ్, ఇప్పుడు మనం S-400 దిగుమతి చేసుకున్నాం, ఆకాశ్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఇటీవల ప్రైమ్ మినిస్టర్ స్వాతంత్రోత్సవ ఉపన్యాసంలో చెప్పారు, సుదర్శన్ చక్ర అని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహా ఒక మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కూడా రూపొందించుకుంటున్నామని. అందువల్ల మోడర్న్ వార్ఫేర్లో ఇది కీలకం. అయితే ఇక్కడ రేంజ్ ఎందుకు ముఖ్యం అంటే, పాకిస్తాన్ యుద్ధతంత్రము, రణతంత్రము, వార్ ప్రిపేర్నెస్ మొత్తం ఇండియా స్పెసిఫిక్. అంటే ఆ దేశానికి వేరే పనేమి లేదు, అబ్సెషన్ విత్ ఇండియా. రోజు భయపడుతుంటుంది ఇండియా ఎప్పుడు దాడి చేసి నన్ను అంతం చేస్తుందో అని. అందువల్ల పాకిస్తాన్కేమో తక్కువ రేంజ్ మిసైల్స్ సరిపోతాయి, ఎందుకంటే వాడికి భారతదేశం టార్గెట్ చేస్తే చాలు. ఇలా పాకిస్తాన్ వద్దనున్న షహీన్ మిసైల్స్తో భారతదేశాన్ని టార్గెట్ చేయగలుగుతుంది. కానీ ఇండియన్ సెక్యూరిటీ ప్రిపేర్నెస్, అంటే మన భద్రతా నీతి, మన సెక్యూరిటీ డాక్ట్రిన్ ఈజ్ నాట్ పాక్ స్పెసిఫిక్, ఇది ఇండియా స్పెసిఫిక్. అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మనకు ప్రమాదం లేకుండా మన దేశాన్ని మనం కాపాడుకుంటాం. అది పాకిస్తానా, చైనానా, అమెరికాతో సంబంధం లేదు. వీ వాంట్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి. అందుకొరకు ఇప్పుడు ఈ ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, ఖండాంతర గతిశీల క్షిపణి అంటారు. అంటే ఇది మూవింగ్ ఆబ్జెక్ట్స్ను కూడా కొట్టగలుగుతుంది. అందువల్లనే ఇది 8,000 కిలోమీటర్లు. ఇప్పుడు దీంతో ఉదాహరణకు మన యూరోప్ను కూడా టార్గెట్ చేయొచ్చు. అంటే అర్థం యూరోప్ను టార్గెట్ చేస్తామని కాదు, మన సెక్యూరిటీ డాక్ట్రిన్కు అనుగుణంగా భారతదేశం ఫలానా దేశాన్ని ఉద్దేశించి మిసైల్స్ తయారు చేయదు, ఫలానా దేశాన్ని ఉద్దేశించి వెపన్స్ తెచ్చుకోదు, దేశ రక్షణ భద్రత కొరకు. అందువల్ల భారతదేశం 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను కూడా ఛేదించగలిగే క్షిపణులను తయారు చేసుకోవడం ఉద్దేశం. ఎక్కడో యూరోప్ పైన, అమెరికా పైన మనం దాడి చేస్తామని కాదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్. ఇక ఫైనల్గా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే, కేటీఆర్ నిన్న ఒక క్లారిటీ ఇచ్చారు సార్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సెప్టెంబర్ 9 లోపు తెలంగాణకు యూరియా ఇచ్చిన పార్టీకే తమ మద్దతు ఉంటుంది అని చెప్పి, దాంతోపాటు రేవంత్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మరి మీరు ఎందుకు బీసీని పెట్టలేదు అని అన్నారు. దాంతోపాటు అభ్యర్థి రేవంత్ ప్రతిపాదించిన వ్యక్తే అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, థర్డ్ క్లాస్ సీఎం పెట్టిన అభ్యర్థిని సమర్థించే ప్రసక్తే లేదు, ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఇప్పటివరకు ఏ కూటమి సంప్రదించలేదు, కానీ యూరియా ఇచ్చిన పార్టీకే తమ మద్దతు అని చెప్పి. సార్ బయట ఉంది సార్, విన్న తర్వాత మీ కామెంట్ సార్. రేవంత్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి అయితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనే ఒక చిల్లర పార్టీ, కాంగ్రెస్ అనే ఒక థర్డ్ క్లాస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ప్రజలని ఎంత అరిగోసపుచ్చుకుంటున్నదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి అట్లాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి, థర్డ్ క్లాస్ పార్టీ పెట్టిన అభ్యర్థిని మేము సమర్థిస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? నాకు అర్థం కాదు. ఇంకోటి, ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక డ్రామా, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో డ్రామా. నిన్న మొన్నటిదాకా ఏమన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు, బీసీల విషయంలో మా పార్టీ చాలా చిత్తశుద్ధిగా ఉన్నది, బలహీన వర్గాల విషయంలో మేము ఢిల్లీ దాకా కొట్లాడతాం, అవసరమైతే అంతరిక్షం దాకా పోయి కొట్లాడతాం అన్నాడు. మరి ఒక బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలే? అంత ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థి దొరకలేదు, ఒక కంచైలయ్య గారిని పెట్టేది ఉండే. తెలంగాణ నుంచి ఒక బీసీ అభ్యర్థిని పెట్టి ఇగో ఇది మా చిత్తశుద్ధి అని చెప్పుకునేది ఉండే. అంటే బీసీల మీద ప్రేమ మాత్రం నోట్లోనే ఉంటుంది, మళ్ళీ ఎన్నికలు నిలబెట్టే టైంకి వచ్చే వరకు మాత్రం బీసీలు కనబడరు మీకు. అట్లాంటి మీ మాటలు మేము నమ్మాలి, మీ మాటలు నమ్మి మళ్ళీ మీ వెనక నిలబడాలి. నేను అడుగుతానమ్మా, మీరేమైనా మెహర్బాన్ చేస్తుంటారా మాకు? మేము సర్వస్వతంత్రమైన పార్టీ, మేము డెఫినెట్గా ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. మేము మా మోడీ మా బాస్ కాదు, రాహుల్ గాంధీ మా బాస్ కాదు, తెలంగాణ ప్రజలు మా బాసులు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా మన నిర్ణయం ఉంటుంది. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, రెండు పార్టీలు దొందు దొండేనండి. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా దొందు దొందే. తెలంగాణను ఇద్దరు కూడా ముంచినోళ్ళే. 11 ఏళ్ళు బీజేపీ ఏం చేయలే,
2 సంవత్సరాలు 20 నెలలుగా కాంగ్రెస్ ఏమీ చేయలే, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. ఆ ఇద్దరు అభ్యర్థులను మేము అంత సీరియస్గా తీసుకోవాల్సిన అభిప్రాయం ఆలోచన ఉంటుంది సార్. ఈ కేటీఆర్ డిమాండ్ అంటే చూస్తుంటే ఈ ఎన్నికల్లో వాళ్ళు బీఆర్ఎస్ అబ్స్టైన్ అయ్యేలా కనబడుతుంది. కేటీఆర్ మాటలు చూస్తుంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా తెలంగాణకు అన్యాయం చేసే కనుక వాళ్ళు ఉపరాష్ట్రపతి అభ్యర్థుల్ని మేము ఎంపిక చేయం. కానీ ఇక్కడ అర్థం కావాల్సింది, రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి క్యాండిడేట్ అవుతాడా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్థాయిని కూడా కేటీఆర్ తగ్గిస్తున్నారు. రేవంత్ రెడ్డి సజెస్ట్ చేస్తే అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, స్టాలిన్ అన్ని పార్టీలు ఒప్పుకుంటాయా? ఇప్పుడు ఇది మనకు అర్థం కావాల్సిన ఫండమెంటల్ క్వశ్చన్ కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థి అయితే మేము వ్యతిరేకిస్తాం. వైస్ ప్రెసిడెంట్ ఒకవైపు ఏమో కేటీఆర్ అంటున్నాడు, రేవంత్కు రాహుల్కు గ్యాప్ ఉంది. అసలు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంటే ఇస్తలేడు అంటున్నారు. మరోవైపు ఏమంటున్నారు, కాంగ్రెస్ అభ్యర్థి కాదు, ఇండియా కూటమి అభ్యర్థి కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నాడని. ఇప్పుడు రేవంత్ రెడ్డి బలవంతుడా బలహీనుడా? రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర పలుకుబడి ఉందా లేదా తేల్చాలి కదా కేటీఆర్ మీరు గత స్టేట్మెంట్ చూడండి. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, రాహుల్ గాంధీ దూరం పెడుతున్నాడు అని అన్నాడా లేదా? మరి దూరం పెడితే కాంగ్రెస్ అభ్యర్థే కాదు, ఇండియా కూటమి అభ్యర్థిని కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తున్నాడు. మామూలు బలవంతుడు కాదు కదా. అంటే రాహుల్ గాంధీ దగ్గరే కాదు, రేవంత్ రెడ్డి పలుకుబడి అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, మీకు సిపిఎం, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం రేవంత్ రెడ్డి. మామూలు శక్తివంతుడే. ఇక రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లే కదా. ఇంకో పలానా సుజాసన్ పెట్టుబడి రాహుల్ రెడ్డి గాంధీ పెట్టేస్తున్నాడు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇక రేవంత్ రెడ్డి ఉద్యోగం పోతుంది, ఆయన ఎప్పుడో రాహుల్ గాంధీ మారుస్తాడని ఎందుకు చెప్తున్నారు? అందువల్ల ఈ రెండు కాంట్రడిక్టరీ. ఇంకొకటి, బీసీ అభ్యర్థి 42% రిజర్వేషన్లు ఇచ్చాము, బీసీ పట్ల కట్టుబడి ఉన్నాము అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. దాన్ని క్వశ్చన్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఉపరాష్ట్రపతి పదవికి బీసీ పెట్టలేదు కనుక మేము క్వశ్చన్ చేస్తా అంటే, బీఆర్ఎస్ కూడా బీసీలకు కమిటీ అయి ఉంది కదా. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీకి దక్కిస్తారా? నాకు చెప్పండి. కేటీఆర్ బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కేసీఆర్ బీసీలకు ఇస్తారా? నాకు చెప్పండి. మరి మీరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి కానీ బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కానీ బీసీలకు ఇవ్వలేదు కనుక బీసీల పట్ల బీఆర్ఎస్కు కమిట్మెంట్ లేదని కంక్లూజన్ రాగలమా? దానికి ఒప్పుకుంటారా? ఉపరాష్ట్రపతి పదవికి బీసీని పెట్టలేదు కనుక కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల కమిట్మెంట్ లేదు అనే కంక్లూజన్కి వస్తే, బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీని పెట్టలేదు కనుక బీఆర్ఎస్ కూడా బీసీల పట్ల కమిట్మెంట్ లేదని కంక్లూజన్ రావాలా? దానికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ బీఆర్ఎస్ ఏమన్నా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పగలుగుతుందా? బీజేపీ చెప్పగలుగుతుంది, అవసరమైతే కాంగ్రెస్ చెప్పగలుగుతుంది. బీఆర్ఎస్ చెప్పగలుగుతుందా? అదే ముఖ్యమంత్రి పదవి మీరు బీసీకి ఇస్తామని చెప్పడం లేదు కనుక మీకు బీసీల పట్ల కమిట్మెంట్ లేదు అని బీఆర్ఎస్ అనొచ్చా? అందువల్ల ఉపరాష్ట్రపతి పదవికి బీసీని పెట్టడము పెట్టకపోవడము ఆధారంగా ఒక రాజకీయ పార్టీ బీసీల పట్ల కమిట్ అయి ఉందా లేదా అని డిసైడ్ చేస్తారంటే, ఉపరాష్ట్ర పదవి కన్నా ముఖ్యమంత్రి పదవి చాలా శక్తివంతమైంది కదా. మరి ముఖ్యమంత్రి పదవి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం పదవి బీసీలకు ఇస్తామని చెప్పమనండి. కేటీఆర్ చెప్పగలడా? కేసీఆర్ చెప్పగలడా? ప్రాక్టికల్గా జరుగుతుంది అది. అందువల్ల ఆర్గ్యుమెంట్ కూడా కరెక్ట్ కాదు. ఇక మూడవది, యూరియా ఇచ్చే పార్టీకి మేము ఓటు వేస్తాం, మేము ఉపరాష్ట్రపతి పదవి ఇస్తూ ఉంటున్నారు. అంటే రేపు కేంద్ర ప్రభుత్వం కనుక యూరియా ఇస్తే బీజేపీ కొట్టేస్తారా? ఇప్పుడు యూరియానే క్రైటీరియా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని మీరు చెప్తారు, ఓకే, అదొక పాయింట్. కేంద్ర ప్రభుత్వం సరిగా సప్లై లేదని కాంగ్రెస్ పార్టీ అంటుంది. పోనీ రేపు జేపీ నడ్డా ప్రకటిస్తాడు బీఆర్ఎస్ ఎంపీల మద్దతు కొరకు, ఇంకో మీరు ఎంత కావాలంటే అంత యూరియా తీసుకెళ్ళండి అని. మరి బీఆర్ఎస్ బీజేపీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? యూరియా ఇచ్చే వారికి ఉపరాష్ట్రపతి పదవి అంటే యూరియా బీజేపీ ఇస్తుంది. ఆర్ యూ రెడీ? ఇది ఒక పొలిటికల్ డిసిషన్ తప్ప ఉపరాష్ట్రపతి పదవికి ఎవరికి మద్దతు ఇవ్వాలి? బీఆర్ఎస్ కేటీఆర్ అన్నట్లు సర్వస్వతంత్ర పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్తేనో మరో పార్టీనో చెప్తేనో బీఆర్ఎస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి గతంలో యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా వెనకాల? ఇప్పుడు ఒక్క సుదర్శన్ రెడ్డి విషయంలో వెనకాల ఉందా? నాకు చెప్పండి. అప్పుడు మీరు మద్దతు ఇచ్చారు కదా, మరి అప్పుడు అభ్యంతరం ఏం లేదా? అందువల్ల ఇండియా కూటమి అభ్యర్థికి అప్పుడు మీరు గతంలో మద్దతు ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదన్న దానికి ఆన్సర్ ఉంటుంది కదా.
సో ఎస్, మేము ఎన్డీఏలో లేము, ఇండియాలో లేము. ఇది ఉపరాష్ట్రపతి పదవి లాంగ్వేజ్ ఇష్యూ కాదు, తెలుగువాడు తెలంగాణ వారు అన్నది కాదు. ఇది పొలిటికల్ ఫైట్. వీఆర్ పొలిటికలీ ఈక్విడిస్టెంట్ అనండి, అభ్యంతరం లేదు. ఎస్, బీఆర్ఎస్ హెస్ అ రైట్ టు బి ఈక్విడిస్టెంట్. ఎందుకంటే అది ఎన్డీఏలో లేదు, ఇండియా కూటమిలో లేదు. ఎంత చెప్పినా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇది ఆల్సో ఏ పొలిటికల్ కాంటెస్ట్ కనుక మీరు దూరం ఉన్నారు అంటే కొంత లాజిక్ ఉంటుంది. యూ హ్యావ్ రైట్. ఇప్పుడు టీడీపీ అనడం లేదా, మేము ఎన్డీఏలో ఉన్నాం, మేము ఎన్డీఏ అభ్యర్థి మద్దతు ఇస్తాం, ఇది లాంగ్వేజ్ ఇష్యూ కాదు అని. డిఎంకే అనడం లేదా, మేము ఇండియా కూటమిలో ఉన్నాం, తమిళ అయినా కూడా మేము ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తాం తప్ప ఎన్డీఏకి ఇవ్వం, ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ లాంగ్వేజ్, ఇది పొలిటికల్ కంటెస్ట్ ఉంటున్నారు. బీఆర్ఎస్ కూడా అనొచ్చు, 2 కూటమిలో లేం కనుక మేము ఇండిపెండెంట్గా ఈ ఎన్నికల్లో పాల్గొనము అనొచ్చు. కానీ చెప్తున్న కారణము చాలా విచిత్రంగా ఉంది. సీఎం ప్రతిపాదించింది కనుక మేము సపోర్ట్ చేయము, కాంగ్రెస్ ప్రతిపాదించింది కనుక మేము సపోర్ట్ చేయము. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఏమన్నా సుదర్శన్ రెడ్డి మాకు బాగా తెలంగాణ ప్రజలు అంటున్నారు. మరి తెలంగాణ బిడ్డే కదా పోటీ చేసేది. తెలంగాణ ప్రజలే మీకు బాస్ అయితే మీరు ఏ పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత తెలంగాణ బిడ్డ కదా, తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ కదా. మరి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సమర్థించని పార్టీలకు సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు. అందువల్ల నిజంగానే తెలంగాణ ప్రజలే బాస్ అయితే ఖచ్చితంగా సుదర్శన్ మద్దతు ఇవ్వాలి, ఎందుకంటే తెలంగాణ బిడ్డ కదా. అందువల్ల టీఆర్ఎస్ ఒక ఇండిపెండెంట్ పార్టీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఎవ్రీ రైట్ టు టేక్ అ పొలిటికల్ స్టాండ్. కానీ దానికి మద్దతుగా చెప్తున్న కారణాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. యూరియా సప్లై చేస్తే ఇచ్చే పార్టీకి ఓటేస్తాం, రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిన క్యాండిడేట్కి ఇయ్యము, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటే ఇయ్యము, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్న యశ్వంత్ సిన్హా కేసీఆర్ మర్చిపోయారా? సో దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఈ లాజిక్ పనిచేయదు. ఎస్, దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ ఎ స్టాండ్, తప్పేముంది. ఒక పొలిటికల్ పార్టీ ఏ స్టాండ్ అయినా తీసుకోవచ్చు. కానీ డిఫెండ్ చేసుకోవడానికి తెలంగాణ ప్రజలే మా బాస్ అంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ బిడ్డకి ఓటేయాలి, అనుమానమే లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.